ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వన్ ల్యాక్ పెన్షన్ తో 10 సంవత్సరాల్లో రిటైర్ అవ్వడం ఎలా? సో దీనికి సంబంధించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్ స్టార్ట్. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అంతా చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. యా, సో క్వశ్చన్ విన్నారు కదా, 10 సంవత్సరాల్లోనే రిటైర్ అవ్వడం ఎలా? అట్ ది సేమ్ టైం పెన్షన్ కూడా 1 lakh కావాలి. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటే బెటర్? డెఫినెట్ గా ఇప్పుడు బాగా ఫేమస్ అయిన పదం ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ రిటైర్ ఎర్లీ. తొందరగా రిటైర్ అయిపోండి. ఇప్పుడు చాలా మందికి ఓపిక లేదు. మనకి ఐటీ పీపుల్ కానివ్వండి, సో ఎవరైనా కానీ బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎక్కువ కాలం పనిచేయాలనుకోవట్లేదు. అవును, ఒక 10 years లోనే రిటైర్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్ కానీ ప్రెషర్స్ కానీ తట్టుకోకుండా మనం ఒకటి 1 lakh పెన్షన్ వచ్చేలా చూసుకొని ఒక ఫండ్ తయారు చేసుకొని ఒక 1 lakh పెన్షన్ వస్తే హ్యాపీ రిటైర్ అయిపోవచ్చు. సో 1 lakh వచ్చింది అనుకోండి, మనకి ఇంకేం అవసరాలు ఉండవు. రిటైర్ అయిన తర్వాత ఈఎంఐలు కూడా పెద్ద ఏముండవు. అవును. సో 1 lakh తో హ్యాపీగా పీస్ఫుల్ లైఫ్ ని గడపచ్చు. దానికోసం ఏంటంటే ఒక 10 years ప్లాన్ చేసుకోవాలి. ఒక 10 years ఏంటంటే మనం ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్ లో కొద్దిగా మనం ఏంటంటే ఇక్కడ కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొద్దిగా అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. 10 years వరకే ఉంది కాబట్టి. 10 years ఉంది. 10 years అంటే బ్యాంక్ లో ఎఫ్డి డబుల్ కూడా కాదు. సో తక్కువ టైం ఉంది మనకి. సో అందుకని చెప్పేదని కొద్దిగా అగ్రెసివ్ ఇన్వెస్ట్ చేయాలి. ఈ 10 ఏళ్ల పాటు కొద్దిగా ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. కొద్దిగా డిసిప్లైన్ లైఫ్ గడపాలి. అప్పుడే మనం ఫైర్ కాన్సెప్ట్ లోకి వెళ్తాం. ఓకే. రిటైర్ ఎర్లీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా మనం హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. ఓకే. దీనికి మనం 89,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి రూపంలో స్టార్ట్ చేసుకోవాలి. 89,000 రూపీస్. ఇప్పుడు సపోజ్ అందరికి 2 పిల్లలు ఉంటారు ఇండియాలో. అవును. సో యావరేజ్ 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, 3 ఉన్నారు అనుకోవాలి. ఓకే. మూడోది ఏంటంటే ఎస్ఐపి. సో ఎందుకంటే రేపు ఇద్దరు మనల్ని చూసినా చూడకపోయినా, సో వాళ్ళు ఎక్కడైనా యూఎస్కి వెళ్ళిపోవచ్చు, వేరే కంట్రీస్. వాట్ ఏ కంపారిజన్. సో వాళ్ళు మనం చూసినా చూడకపోయినా మూడో చైల్డ్ మాత్రం కంపల్సరీ చూస్తాడు. ఇది ఫైనాన్షియల్ అసెట్ మనమే బిల్డ్ చేస్తున్నాం. సో కాకపోతే ఒక 10 years మనం అయితే మన చిన్నపిల్లల్ని ఎట్లయితే మనం 25 years మనం గ్రో చేస్తున్నాము, ఇక్కడ ఒక 10 years ఈ ఫండ్ కూడా గ్రో చేసుకోవాలి. ఒక చైల్డ్ ని గ్రో చేసినట్టు ఒక 10 years గ్రో చేయాలి. 10 years అంటే 89,000 రూపీస్, 12% రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే. సో కంఫర్టబుల్ ఫండ్స్ లో, తక్కువ రిస్క్ ఫండ్స్ లో పెట్టుకున్నా కూడా 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా 2 crores 10 years కి 2 crores ఫండ్ అవుతుంది. ఓకే. 10 years తర్వాత ఏమవుతుందంటే దాని మీద మంత్లీ 0.5% విత్డ్రా చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ కింద మనం 0.5% మంత్లీ, అంటే ఇయర్ కి 6%. అంటే 2 crores మీద 0.5% అంటే 1 lakh పర్ మంత్. అవును, అవును. లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఓకే. మన ఫండ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, 12% రేట్ ఆఫ్ రిటర్న్ కూడా మనం 6% విత్డ్రా చేస్తున్నాం. ఇంకో 6% మనం అక్కడ 6% ఏం చేస్తున్నాం, గ్రోత్ కి వదిలిపెట్టేస్తున్నాం. అవును, లైఫ్ లాంగ్. ఈ 2 crores కూడా పెరుగుతూ ఉంటుంది. 4 crores అవుతుంది, 8 crores అవుతుంది, 10 crores అవుతుంది. మనకైనా ఫ్యూచర్ లో మెడికల్ ఎమర్జెన్సీ కావాలన్నా కూడా అందులో విత్డ్రా చేయొచ్చు. అవును. సరే, ఫ్యూచర్ లో 10 years తర్వాత మనం ఏమైనా హౌస్ కావాలన్నా కూడా అందులో విత్డ్రా చేయొచ్చు. చిల్డ్రన్ కి ఏమైనా ఇవ్వాలన్నా కూడా అందులో విత్డ్రా చేయొచ్చు. ఓకే. ఏమైనా చారిటీకి ఇవ్వాలన్నా కూడా అందులో విత్డ్రా చేయొచ్చు. మనం స్టిల్ మనం 1 lakh పర్ మంత్ తీసుకోవచ్చు. ఓకే. ఎన్ని రోజులు తీసుకోవచ్చు అంటే లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ 2 పిల్లలు కూడా చెరువుకు 5 కోట్లు ఇవ్వచ్చు. సో ఇది కాన్సెప్ట్ 10 years అని పెట్టుకున్నాం కాబట్టి డెఫినెట్ గా కొంచెం అగ్రెసివ్ గా మనం పెట్టుబడి పెట్టాలి. సపోజ్ కొంతమంది 89,000 పెట్టలేమనుకుంటారు. 89,000 ఇన్వెస్ట్ చేయాలంటే ప్రాబ్లీ ఫర్ ద కామన్ పర్సన్ కి ఇట్ ఇస్ ఇంపాసిబుల్, కష్టం. 89,000 ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు ఏంటంటే 42,000 15 years పెట్టుకోవాలి. ఓకే. సో బ్రేక్ చేస్తున్నారు దాన్ని. 42,000 15 years 15 years 15 ఏళ్ల పాటు 42,000 బట్టి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 15 years లో డెఫినెట్ గా 2 crores అవుతుంది. ఓకే. 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి.
ఓకే. మనం ఏ క్యాలిక్యులేటర్ లో చూసినా కూడా తెలిసిపోతుంది. సో 12% రేట్ ఆఫ్ రిటర్న్ తోటి 2 crores అయిన తర్వాత అక్కడ నుంచి 1 lakh per month పెన్షన్, లైఫ్ లాంగ్ పెన్షన్. ఓకే. తర్వాత మళ్ళీ చిల్డ్రన్ కి ఒక అమౌంట్ వెళ్ళిపోతుంది. తర్వాత మనం వేరే వాటికి చారిటీస్ కి ఎంత ఖర్చు పెట్టినా కూడా ఈ ఫండ్ మాత్రం తగ్గదు. ఓకే. మనం తీసుకునే చాలా తక్కువ 6% అనేది. సో ఈ విధంగా ఇక్కడ పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫై చేయొచ్చు అంటారా, లేదంటే ఒకటే ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటారా? మరి ఈ యొక్క వాట్ ఎవర్ ద 42 కావచ్చు, ఇందాక చెప్పిన 89 కావచ్చు. డెఫినెట్ గా 10 years అంటే మంచి టైం. మ్యూచువల్ ఫండ్ 10 years అనేది చాలా మంచి టైం. సో కాబట్టి ఏదైనా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకుని అందులో పెట్టుబడి పెట్టచ్చు అంటారా? అంటే డైవర్సిఫై చేసుకోవాలి మళ్ళీ 3-4 ఫండ్స్ తీసుకోవాలి. ఒక లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఇలాగ 4 పెట్టుకుంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి పెరుగుతాయి. ఓకే. ఓకే. సో సపోజ్ లాస్ట్ 5 years చూస్తే మిడ్ క్యాప్ పెరిగింది, లాస్ట్ 10 years చూసినా కూడా మిడ్ క్యాప్ హై రిటర్న్ ఇచ్చింది. ఓకే. సో కొద్దిగా స్మాల్ కన్నా మిడ్ క్యాప్ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. కానీ ఒకనొక టైంలో లాస్ట్ 3 years చూస్తే స్మాల్ క్యాప్ ఎక్కువ ఉంది. అవును. ఇప్పుడు స్టిల్ లాస్ట్ 15-20 years యావరేజ్ చూసినా మిడ్ క్యాపే హై ఉంది. ఓకే. ఒకనొక టైంలో లార్జ్ క్యాప్ కూడా స్మాల్ క్యాప్ బీట్ చేసింది లాస్ట్ 20 years లో చూస్తే. అలాగే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్యాప్ పెరుగుతుంది, మార్కెట్ క్యాప్ పెరుగుతుంది. మార్కెట్ పడినా కూడా లార్జ్ క్యాప్ పడదు. అవును. అంత ఎక్కువ పడదు. స్మాల్ క్యాప్ ఎక్కువ పడుతుంది, ఫాస్ట్ గా పడుతుంది. గ్రో అయ్యేటప్పుడు కూడా ఫాస్ట్ గ్రో అయింది. స్టిల్ యావరేజ్ ఈ ఫండ్స్ అన్ని యావరేజ్ చూసుకున్నా కూడా మనం 12% రేట్ ఆఫ్ రిటర్న్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో అలాగా మనము ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక 10 years లో డెఫినెట్ గా రిటైర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఫైర్ కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును. చాలా మంది దీన్ని కన్సిడర్ చేయరు. సో ఈ 15 years మన దగ్గర అమౌంట్ లేవు ఎస్ఐపికి, చాలా మందికి ఈఎంఐలు అయిపోయినాయి. సో శాలరీ సరిపోవట్లేదు, శాలరీ కన్నా ఎక్కువ ఈఎంఐలు ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ మీద వర్క్ చేయొచ్చు. ఓకే. అవును. అవును. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక పెద్ద మ్యాజిక్. అది సపోజ్ అంటే ఇంత సంపాదిస్తారని కాదు, మనం 1 lakh per month ప్యాసివ్ సంపాదిస్తే సో ఆల్మోస్ట్ 30 years కి 3.6 crores మనం సంపాదిస్తాం. 30 years కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే 1 lakh per month మనం 3.6 crores మనం సంపాదిస్తాం ప్యాసివ్. తర్వాత ఏమైంది, 12% రేట్ ఆఫ్ రిటర్న్ తో అది 15.4 crores అవుతుంది. సపోజ్ మనం 10,000 సంపాదించాం అనుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ 10,000 సంపాదించాం అంటే మనం 36 lakhs 30 years లో 36 lakhs మనం సేవ్ చేసినట్టు, అడిషనల్ సేవ్ చేసినట్టు. అది ఆల్మోస్ట్ 1.5 crore అవుతుంది. అవును. సో అంటే మనకు కొద్దిగా రిటైర్మెంట్ ఫండ్ అట్లీస్ట్ దీనికోసం ఏం చేయాలంటే మనం కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్ట్ చేయాలి. కొద్దిగా ప్యాసివ్ ఇన్కమ్ మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అంటే ఒకటే ఇన్కమ్ మీద మనం ఎప్పుడు ఆధారపడకుండా సో కొద్దిగా ఎక్స్ట్రా టైంలో కొద్దిగా మన స్కిల్స్ ద్వారా కొద్దిగా ఎక్స్ట్రా ఇన్కమ్ ఈ 10,000 మనం సంపాదించాం, దీన్ని మళ్ళీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మన రిటైర్మెంట్ ఎర్లీగా అవుతుంది. సో ఈ విధంగా ఈ రోజుల్లో ఫైర్ అనేది పాపులర్ అవుతుంది. మేబీ నాకు తెలిసి మనం ఒక 10-15 years లో ఏ వచ్చేస్తుంది, జాబ్స్ కూడా పోయే అవకాశం ఉంది. అవును. అవును. బిజినెస్లు ఎలా ఉంటాయో తెలియదు, ఎందుకంటే జెప్టో 10 నిమిషాల్లో డెలివరీ ఇస్తుంది. షాప్కి వెళ్ళి కొనే ఓపిక ఎవరికి లేదు. అవును. ఇంకా ఏ వచ్చింది అనుకోండి, ఏ బిజినెస్ లు పనిచేస్తాయి, చిన్న చిన్న బిజినెస్ లు పనిచేయవు. అవును. చిన్న బిజినెస్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అవును. అవును. అన్ని ఆన్లైన్ అయిపోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, ఇండియాలో పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు డిస్కౌంట్ లో హ్యూజ్ డిస్కౌంట్లు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది బిజినెస్. లేదా ఎవరు వాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది బిజినెస్. సో దానికోసం మనం తొందరగా రిటైర్ అవ్వాలంటే కొద్దిగా అగ్రెసివ్ ఇన్వెస్ట్ చేసుకుని, కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుని తొందరగా రిటైర్ అయ్యి ఆ ఫండ్ ద్వారా మనం ఇన్కమ్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఇంకే కూడా ఉండదు, ఏం వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఆ విధంగా ప్లాన్ చేస్తాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, ఈ విధంగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే సో అంటే మంత్లీ వచ్చేసి 89,000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలోనూ మీరు రిటైర్డ్ అయిపోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు కనుక అంత పెట్టుబడి పెట్టుకోలేకపోతే 42,000 రూపాయలతో మీరు పెట్టుబడి చేస్తున్నట్లయితే సో 15 ఏళ్ళకి కొంచెం పొడిగించి సో అప్పుడు మీరు రిటైర్డ్ అవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా తెలివిగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక మంచి ఇన్కమ్ సో కళ్ళ ముందే మనకు అనిపిస్తుంది కాబట్టి సో మంచిగా రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టుకోండి. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.